లక్ష్మీదేవి ఎందుకు జగన్నాథుణ్ణి వదిలి వెళ్ళిపోయారు? దేవుళ్ళు ఎందుకు బిచ్చమడగాల్సి వచ్చింది? ఒకరోజు లక్ష్మీదేవి జగన్నాథపూరిలో భక్తుల నిజమైన భక్తి, శుద్ధత, సేవాభావాన్ని పరీక్షించడానికి బయల్దేరారు. ముందుగా అర్చకల ఇంటికి వెళ్లగా వారు ఇప్పటికీ నిద్రలోనే ఉండి ఇల్లు చిందరవందరగా అశుభ్రంగా ఉంది. దేవాశయానికి సేవ చేసే ఇంటిలో ఈ నిర్లక్ష్యం చూసి ఇది తాను ఉండదగ్గ స్థలం కాదని భావించారు. తర్వాత ఆమె గుడి ఊడ్చే సేవకుడి ఇంటికి చేరుకున్నారు. వారిని దేవాలయంలోకి కూడా రానిచ్చేవారు కాదు. అయితే వారి ఇంట్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. బ్రహ్మముహూర్తంలోనే లేచి స్వామివారికి నైవేద్యం సిద్ధం చేయడం లక్ష్మీదేవి హృదయం ఆనందంతో నిండిపోయింది. నిజమైన భక్తి, శుద్ధత ఇక్కడే ఉందని భావించి వారికి సాక్షాత్కరించి వారి ఇంట్లోనే భోజనం చేసింది. అదంతా చూసిన బలరాముడు కోపంతో ఆమెను మందలించాడు. తక్కువ కులమింటిలో భోజనం ఎలా చేస్తావని ప్రశ్నించాడు. వైకుంఠానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె వడ్డించిన ప్రసాదాన్ని తినడానికి నిరాకరించాడు. బాధతో, అవమానభావంతో లక్ష్మీదేవి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లగానే పూరీలో వైభవం, సంపద అన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. ఆకలితో జగన్నాథుడు, బలరాముడు పిల్లల రూపంలో స్వర్గద్వారం వద్ద బిచ్చమడిగే స్థితికి చేరుకున్నారు. చివరకు వారు లక్ష్మీదేవిని కనుగొని క్షమాపణ కోరగా ఆమె ఒక ముఖ్యమైన నియమాన్ని పెట్టింది. జగన్నాథపూరిలో మహాప్రసాదం అందరికీ సమానంగా లభించాలి. కులం, జాతి, భేదాలు చూడకూడదు. ఈ నియమాన్ని అంగీకరించడంతో పూరిలో సమానత్వం స్థిరపడింది. జై జగన్నాథ్.